శ్రీమాత్రే నమః. నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామిని. ఈరోజు మీకు చెప్పబోయేటువంటి ఒక చిన్న తంత్రం ఏంటంటే వ్యాపారం అభివృద్ధి కొరకు. చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే షాపింగ్ మాల్లో కావచ్చు, చిన్న చిన్న అంగడి షాపులు కావచ్చు, ఏదైనా సరే, ఒక చీరల దుకాణం కావచ్చు, చెప్పుల దుకాణం కావచ్చు, లేదంటే బుక్ స్టాల్స్ కావచ్చు, ఏదైనా సరే చాలా సింపుల్గా మీరు రెమెడీ చేసుకునేటువంటి ఒక విధానమైనటువంటి ప్రక్రియ చెప్తాను. అది శ్రద్ధగా చేయండి. చక్కగా అందరికీ కూడాను వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఎలాగే అంటే తెల్లవారుజామున మీరు షాప్ ఓపెన్ చేసేటప్పుడు ముందుగా షాప్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడి మందిరం దగ్గర కట్టాను మొత్తం నిర్మాణం అంటే పువ్వులు ఏవైతే ఉన్నాయో ముందు రోజు పువ్వులన్నీ కూడా తీసేశాక అప్పుడు ఒక గ్లాసులో కానీ లేదంటే రాగి చెంబులో కానీ కొంచెం జలం తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అలాగే చందనము, గోరువచనం తెలుసు కదా, జవ్వాది, కొంచెం పచ్చకర్పూరం వేయండి. అంటే పసుపు, కుంకుమ, గంధము, గోరోచనం, జవ్వాది, పచ్చకర్పూరం ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత మారేడు దళం కానీ, మారేడు దళం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, మారేడు దళం కానీ లేదంటే మామిడి కొమ్మ కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఆ రెండు తీసుకొని అందులో ఆ జలంలో కలుపుకొని శ్రీమాత్రే నమః, శ్రీ లక్ష్మీ ప్రధాయే నమో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ లక్ష్మీ ప్రధాయే నమో నమః అని అనుకున్న తర్వాత 3 సార్లు తిప్పి దాన్ని మొత్తం షాప్ మొత్తం అంతా కూడాను, దేవుడి మందిరం దగ్గర నుంచి మొత్తం షాపు మొత్తం అంతా కూడాను పక్క మొత్తం అంతా శుభ్రంగా జల్లుకోండి. చల్లిన తర్వాత ఆ జలాన్ని అక్కడే దేవుడి దగ్గర ఉంచి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన ధూపం వెలిగించిన తర్వాత ఒక పటిక బండార కానీ లేదంటే ఒక బెల్లము కానీ లేదంటే ఒక కప్పులో చిన్న తేనె కానీ అక్కడ అమ్మవారికి, అయ్యవార్లకి, చిత్రపటాలకి, లక్ష్మీ గణపతి కానీ మహాలక్ష్మీదేవికి కానీ చాలా వరకు కూడా ఇవే పెట్టుకుంటారు కాబట్టి వాటికి ఆ దేవతామూర్తికి మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పళ్ళెం దేవుడి మందిరం దగ్గర ఒక బాక్స్ పెట్టుకోండి. ఒక బాక్స్ కానీ లేదంటే ఇత్తడి చెంబు కానీ ఒక క్లాత్ కట్టుకొని ఫస్ట్ వచ్చేటువంటి ఏదైతే వస్తుందో ఆ బోని అది అలాగే ఎంత వస్తే అంత, మీకు 11 రూపాయలు వచ్చినా లేదంటే 100 రూపాయలు వచ్చినా 500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా ఎంత వస్తే ఫస్ట్ ఆ బోని ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ హుండీలాగా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో వేయండి. వేసిన తర్వాత రెగ్యులర్గా ఇది చేయండి. అది మాత్రం తీయొద్దు, ఖర్చు పెట్టద్దు. దానిలో వచ్చినటువంటి ధనం ఏదైతే వస్తుందో దాంతో ఒక వెండి లక్ష్మీదేవి కానీ లేదా లక్ష్మీ గణపతి కానీ, మీకు బాగా అర్థమైంది కదా, వెండిది కానీ లేదా స్వర్ణం కానీ, బంగారం ఎక్కువ ధనం వచ్చిన వాళ్ళు బంగారం, తక్కువ ధనం వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎంతవరకు వస్తుందో ఆ నెల రోజుల్లో వచ్చేటువంటి వెండిది కొని ఆ దేవుడి మందిరాన్ని పెట్టి దానికి నిత్యం ఇలాగే అన్నమాట ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి. చక్కగా ఈ ప్రక్రియ అనేది మీరు చేస్తూ ఉంటే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. చక్కగా మీరు అనుకున్నటువంటి ఒక షాపు నుంచి మరొక షాపు, ఇంకొక షాపుకి అలాగనమాట. అంటే మొత్తం ఆ బిజినెస్ అనేది మీకు పెంపొందుతుంది. బిజినెస్ మీకు ఏదైతే ఉందో చాలా నిర్మానుష్యంగా ఉన్నటువంటి బిజినెస్ని మీరు చాలా చక్కగా అన్నమాట మీరు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారన్నమాట. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా